ఇంట్లో మిషన్ ఉన్నవాళ్ళు చేతి సంచి అంటే హ్యాండ్ బ్యాగ్ కుట్టుకోవడం చాలా ఈజీ అండి. మనకి ఎవరో ఒకళ్ళు బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటారు. ఆ బ్లౌజ్ పీసెస్ మనం ఎప్పటికప్పుడు బ్లౌజెస్ కుట్టించేసుకోం కదా. ఇక్కడ నేను 30/25 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకుని కింద ఒక 5 ఇంచెస్ వదిలేసేయండి. ఇది హ్యాండిల్స్ కోసం. మీరు కేవలం ఒక ఎల్ షేప్ కుట్టు వేసి పైన హ్యాండిల్స్ పెడితే సింపుల్ క్లాత్ బ్యాగ్ తయారైపోతుంది. ఇక్కడ కొంచెం బేస్ లాగా కూడా మేము స్టిచ్ చేస్తున్నాం, అందుకే ఇంత టైం పడుతుంది. లేకపోతే మనం రెండు పక్కల కుట్టేసి పైన హ్యాండిల్స్ జట్ చేసుకున్నామంటే అసలు క్షణాల్లో హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోతుందండి. ఇవి వచ్చేసి మన హ్యాండిల్స్ అన్నమాట. ఈ రెండు హ్యాండిల్స్ని ఎక్కడ పొజిషన్ చేయాలి అనేది ఒక్కసారి చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండిల్స్ని మేమేం చేస్తున్నామంటే రెండు లేయర్స్ మధ్య పెట్టేస్తున్నాం. దానివల్ల ఇంకా సులువుగా మనం అంటే పైనుంచి కుట్టే అవసరం లేకుండా కూడా చేసేసేయచ్చు అనమాట. ఇప్పుడు మొన్న మధ్య ఒక వీడియో చూశానండి. చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన మంచి ప్రవచనకర్త, మనందరికీ తెలిసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన నోటి వెంట ప్లాస్టిక్ కవర్లని మీరు వాడకండి, చేతి సంచి వాడండి అనే మాటలు మనం వింటున్నాం. అంటే చాగంటి గారు లాంటి వాళ్ళ నుంచి వినాల్సిన మాటేనా అండి అది? అంటే నా ఉద్దేశం, అక్కడ చాగంటి గారి నుంచి మనం తెలుసుకోవలసినవి లేదా తెలుసుకోగలిగినవి చాలా ఉన్నతమైనవి ఉన్నాయి. అంటే మనం చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆయన చివరికి ఈ వీటి గురించి కూడా చెప్పాల్సి వస్తుందన్నమాట. ఆ చెప్పడంలో తప్పు లేదు, చెప్పడం మన మేలు కోసమే. కానీ మనం ఎంత స్థాయిలో ఉన్నామంటే మనం మినిమం థింగ్ అంటే ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దు, అవి మనం పూజ చేసే గోవులకి హాని జరుగుతోంది, తర్వాత మన వల్ల ప్రాణులకి ఇబ్బంది కలుగుతోంది అనే విషయం కూడా మనం పట్టించుకోకుండా పూజలు పునస్కారాలు చేసేసి ఏం సాధిస్తున్నామో తెలియట్లేదండి. సో ఒక చేతి సంచి కొనుక్కోవాలంటే 100 రూపాయలు పెడితే ఒక క్లాత్ బ్యాగ్ వచ్చేస్తుంది. అసలు ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే అసలు మన దగ్గర పాత టవల్స్ కానీ, చున్నీలు కానీ, చీరలు కానీ, బ్లౌజ్ పీసెస్ కానీ వేటితో అయినా క్షణాల్లో కుట్టేసుకోవచ్చు. సో మనం అంటే చెయ్యలేని పని కాదు ఇది, కానీ చెయ్యడానికి నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మన నెగ్లిజెన్స్ని పక్కన పెట్టి ఒక్కసారి ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ కూడా మన దగ్గరికి రాకుండా ఉండేటట్టు మనం అందరం శపథం తీసుకుని తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఏదో ఒక సందర్భంలో వస్తాయి, వాటిని కూడా తిరిగి కనీసం 4-5 సార్లు వాడడమే కాకుండా మనం జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. అంటే చెత్తబుట్టలో వేయకుండా ప్లాస్టిక్ కవర్స్ అన్నీ సపరేట్గా. మనం ప్రధాన ఉద్దేశం మాత్రం అసలు వాటిని పూర్తిగా వాడడం ఆపేయడం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఇది కనుక మనం సూత్రం చేసుకుంటే ఫస్ట్ అసలు రెడ్యూస్, మన దగ్గర ఉన్న కవర్లనే తీసుకెళ్ళడం, మన దగ్గర ఉన్న సంచినే తీసుకెళ్ళడం. ఆ తర్వాత రీయూజ్, తెచ్చిన దాన్ని కనీసం దాని లైఫ్ మ్యాక్సిమం వాడేటట్టు, అంటే అది చినిగే వరకు లేదా ఇంకో దాని కండిషన్ పూర్తిగా పాడే వరకు వాడదాం, అంటే థిక్ ప్లాస్టిక్ కవర్స్ వచ్చినప్పుడు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా రీసైక్లింగ్కి పంపించాలి. ఇన్ని ఉన్నాయండి. అదే మన దగ్గర ఉన్న కాటన్ గుడ్డ అనుకోండి, కాటన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం అది వాడేశాక చివరికి ఒకవేళ చేతి సంచి చినిగిపోతున్నా దాన్ని మళ్ళీ మనం ఏ స్టవ్ తుడుచుకోవడానికో లేకపోతే ఎక్కడైనా ఫ్యాన్లు తుడవడానికో ఎక్కడో ఒక చోట, అంటే అది ఎన్ని రకాలుగా వాడచ్చో చెప్పలేమండి. కాబట్టి మీరు తప్పకుండా ఒక చేతి సంచి అనేది కుట్టించుకోవడమో కొనడమో చెయ్యండి. దీనివల్ల ఎన్నో వందల వేల కవర్లు మనం కొనకుండా, తీసుకోకుండా, చెత్తబుట్టలో పడేయకుండా మనం తప్పకుండా ట్రై చేయొచ్చండి. చేతి సంచి ఉపయోగం అది. సో తప్పకుండా మీరందరూ కూడా, ఇదొక న్యూ ఇయర్ రాబోతోంది, ఒక మంచి రెజల్యూషన్ లాగా తీసుకోండి. అసలు మంచి పని చేయడానికి ఏ న్యూ ఇయర్ అయినా ఎందుకు, ఏ తేదీ అయినా ఎందుకు, ఏ రోజు మనం మంచి పని చేస్తే అదే మంచి రోజు కదండి. సో ఈ క్షణం నుంచి నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముట్టుకోను అని మీరు ఒట్టు పెట్టుకుంటే మనం ఆ పాయింట్ నుంచే అదే ఒక మంచి ముహూర్తం అవుతుంది, అదే ఒక మంచి రోజు అవుతుంది. తప్పకుండా మీరందరూ ఇలాంటి కవర్స్ని కుట్టడానికి లేదా మీ దగ్గర రెడీగా కొని పెట్టుకోవడమో ఏదో ఒకటి చేయండి. చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అక్కర్లేదండి. సింపుల్ బ్యాగ్ ఒక 2-3 ఉన్నాయంటే చాలు. ఒకటి మాత్రం మీ దగ్గర ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అటు పెట్టుకోండి.
దానివల్ల మనం బయటికి మార్కెట్కి వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా కనబడితే కొనాలి అనిపించగానే అయ్యో కవర్ లేదు అనుకునే పరిస్థితి రాకుండా మీ హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీ ఒక 2-3 బ్యాగులు, ఓ ప్లాస్టిక్ కవరు థిక్ది, అంటే నేను అనడం వచ్చినవి వాడాలి అనేసి, మళ్ళీ మనం ప్లాస్టిక్ కవర్ లాంటివి కొనే అవసరం కూడా లేదు. సో చూడండి ఎంత ఈజీగా ఈ బ్యాగ్ కుట్టేయడం అయిందో. కింద బేస్ కూడా చక్కగా ఉంది. సో దీనిలో మనం 10-15 కిలోలు బరువు పెట్టినా ఏం నష్టం లేదు. సో గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా, కూరలు తెచ్చుకోవాలన్నా, దేనికైనా ఇది పనికొస్తుందండి. అప్పుడప్పుడు చక్కగా వాష్ చేసేస్తే మనకి నీట్గా కూడా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా మీరందరూ కూడా ఇలాంటి క్లాత్ బ్యాగ్ మీ దగ్గర పెట్టుకోండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎలా చెయ్యాలి అనేది. సో ఇది మెజర్మెంట్స్ ఏది కూడా అంటే స్టాండర్డ్ ఏం లేదండి. మన దగ్గర ఉన్న క్లాత్ సైజుని బట్టి మనం ఎంత కావాలి అనేది కుట్టేసుకోవచ్చు. ఓన్లీ ఒక రెక్టాంగులర్ పీస్ లాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఈజీగా దీన్ని ఫోల్డ్ చేసి మనం చేతి రుమాల్లాగా పట్టేసుకుని వెళ్ళిపోవచ్చండి. కుట్టు మిషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా బ్యాగ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి.